ఎగ్జామ్ రాయనా, నేను ఎగ్జామ్ రాయను. ఇదిగాని నీ క్లాసులు చింపేస్తున్నానా? ఎగ్జామ్ రాయనా, ఎగ్జామ్ రాయనా. ఇవే స్లిప్పులు నీ జోబులో ఉంచుకో, ఎగ్జామ్స్ అన్ని పాస్ అవుతావు. నా కోసం ఇలాంటి పిచ్చి నుంచి ఓ సూర్యం, నీకు ప్రమోషన్ వచ్చిందా? వచ్చింది సార్, కానీ నేనే వద్దాను. డైలీ కాలేజీ రావడం పట్టించో, క్లాసులు మన సినిమాకి వెళ్ళి మనం పట్టించో ప్రమోషన్ తీసుకోవడం అంతముందు. కానీ మీలాంటి దేవుని పట్టించి ప్రమోషన్ తీసుకోవాలనుకోవట్లేదు సార్. అందరూ ఇన్విజిలేటర్లు నీకులాగే చూసి చూడనట్టు వదిలేస్తే నేను స్లిప్పులు పెట్టేవాడిని కాదు, ఇలా అడ్డంగా దొరికిపోయేవాడిని కాదు. నువ్వు ఇలాగే విద్యార్థులకు సపోర్ట్ చేయి. ఈ టెక్స్ట్ బుక్ మీద ప్రమాణం చేసి చెప్పండి. ఈ టెక్స్ట్ బుక్ లో ఏదైతే ఉందో అదే నేను స్లిప్పులుగా పెట్టింది. ఈ ప్రమాణాలు అవి దేనికి సార్? అది కోర్టు ఆనవాయితీ. టెక్స్ట్ బుక్ మీద ప్రమాణం చేయడం మీకు ఇష్టం లేకపోతే మీ ఆత్మసాక్షి కింద ప్రమాణం చేసి చెప్పండి జగదీష్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను, సొసైటీలో జరిగే ఎగ్జామ్స్కి చదివి రాయలేకే ఈ SWF స్థాపించాను. ఆ సంస్థ చేసే పనులన్నిటికీ నేనే కర్త, కర్మ, క్రియ. జగదీష్ కుమార్ గారు, విఎస్ఎం కాలేజీకి ఉన్నంత నెట్వర్క్ ఉందని ఆఫీస్ రూమ్లో చెప్పుకుంటున్నారు. అంత పెద్ద లైబ్రరీ ఉండి, అంతమంది ప్రొఫెసర్లు ఉండి ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? కొన్ని సంవత్సరాల క్రితం MSc పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి మీకు 4 సంవత్సరాలు పట్టింది. ఈ 4 సంవత్సరాల్లో రీవాల్యుయేషన్ పెట్టలేక, సప్లిమెంటరీ ఫీజు కట్టడానికి డబ్బులు లేక, ఏం చేస్తున్నారో బయటికి చెప్పుకోలేక మీ నాన్నగారు కుమిలిపోయేవారు. మీ నాన్నగారి దుస్థితి ఏ తండ్రికి రాకూడదని నేను ఈ మార్గాన్ని అనుకున్నాను. ఈ విషయం మీకెలా తెలుసు జగదీష్ గారు? మీరే అన్నారు కదా యువర్ ఆనర్, ఇతనికి విఎస్ఎం కాలేజీకి ఉన్నంత నెట్వర్క్ ఉందని. చూడండి మిస్టర్ జగదీష్, MSc సర్టిఫికేట్ కావాలంటే ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలని తెలిసిన మీకు ఎగ్జామ్ రాయకపోవడం కంటే స్లిప్ పెట్టి ఎగ్జామ్ రాయడం అనేది నేరం అని తెలియదా? మీ దృష్టిలో ఎగ్జామ్ రాయకపోవడం పెద్ద నేరం కాకపోవచ్చు పట్టాభి గారు. LKGలో నేర్పించిన ABCDలు కూడా సరిగా రాని మీకు 10th టౌన్ ఫస్ట్, ఇంటర్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్, డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎంతో మంది స్లిప్పుల్లో చూసి రాస్తే వచ్చాయి. మిస్టర్ జగదీష్, మీరు ఒక లాయర్తో మాట్లాడుతున్నారు. నేను ఒక లాయర్తో కాదు, కాపీ కొట్టి పాస్ అయిన వాడితో మాట్లాడుతున్నాను. మిస్టర్ జగదీష్, ఎక్కువగా మాట్లాడితే మీ చరిత్ర విప్పి జడ్జి గారు ముందు పెడతాను. Your Honor. వేసుకోవాల్సి వస్తుంది. యువర్ ఆనర్, మొత్తం ఇష్యూ సైడ్ ట్రాక్ చేస్తున్నాడు. విషయం మీ దాకా వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా? ఇదే మెయిన్ ట్రాక్. సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఎగ్జామ్. అదే నా ఆవేదన, సగటు విద్యార్థి ఆవేదన. సార్, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఫెయిల్ అయిన ఒక విద్యార్థి PGలో జాయిన్ అవ్వాలని తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అలాంటి ఎంతోమంది విద్యార్థుల కన్నా భరతమాత ఎగ్జామ్ అనే మహమ్మారి సోకి వాళ్ళ భవిష్యత్తు అర్ధాంతరంగా ఆగిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్తో సమానం, ఒక ఇండియా 8 జపాన్తో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే ఎగ్జామ్. మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే ఎగ్జామ్. అందుకే సార్ బహుశా బిల్ గేట్స్ పరాయి దేశాలకు వలసపోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయ్యాడు. కానీ అలాంటి ఎంతో మంది పవన్ కళ్యాణ్ ఇంకా ఇంటర్మీడియట్ చదువుతూనే ఉన్నారు. కారణం ఎగ్జామ్. మన దేశంలో అడుగడుగున ఎగ్జామ్. మున్సిపల్ స్కూల్లో చేరాలంటే ఎగ్జామ్, స్కాలర్షిప్ రావాలంటే ఎగ్జామ్, మెరిట్ సెక్షన్లో వేయడానికి ఎగ్జామ్, ఆ మెరిట్ సెక్షన్ నుండి తీయకుండా ఉండడానికి ఎగ్జామ్, విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఎగ్జామ్, సబ్జెక్టులో పోయిన పరిస్థితుల్లో ఆ విద్యార్థి సర్టిఫికెట్ పొందాలంటే సప్లిమెంటరీ ఎగ్జామ్, కార్పొరేట్ స్కూల్లో అడ్మిషన్కి ఎగ్జామ్, కాలేజీలో సీటుకి ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్, మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్, మిడ్ ఎగ్జామ్, ప్రాక్టికల్ ఎగ్జామ్, ఇలా మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఎగ్జామ్ ఎగ్జామ్ ఎగ్జామ్. LKG నుంచి PG వరకు ఎగ్జామ్సే ఉంటే విద్యార్థులు స్లిప్లు పెట్టకుండా ఎలా పాస్ అవ్వలేరు? అంటే ఎగ్జామ్ రాయకుండా ఈ పని జరగదనా మీ ఉద్దేశం? జరగదు సార్.
ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయని విద్యార్థికి భయం కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఫీజు రియంబర్స్మెంట్ రాదేమో అని. ఎంఎస్సి ఫెయిల్ అయిన వాడికి భయం ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యావా అని అడుగుతారండి. పిల్లలు కన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే వాళ్ళని జాయిన్ చేయడానికి వీళ్ళు ఏ ఎగ్జామ్ రాయాల్సి వస్తుందోనండి. ఇలా ఒక ఆటో డ్రైవర్, రిక్షా వాడు, కూలీ రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో సగం ఎగ్జామ్ ఫీజు కట్టడానికి సరిపోతుంటే మిగతా డబ్బులతో పిల్లలకి ఏమని పోషిస్తారు సార్? వీళ్ళందరూ ఎగ్జామ్ ఫీజు కట్టగలరా? లేదు. ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూసే నా గుండె రగిలిపోయింది. మిస్టర్ జస్టిస్, కోర్టుకి చెవులు తప్ప కళ్ళు హృదయం ఉండవంటారు. ఒక్కసారి మీ హృదయంతో ఆలోచించండి. ఎందుకంటే మీరు కూడా స్లిప్పులు పెట్టి పాస్ అయిన వారే. నేను చేసింది ఇంకా మీకు నేరం అని భావిస్తే నా కోసం టెక్స్ట్ బుక్స్ తిరగేయొద్దు. హెడ్డింగ్లు, సబ్ హెడ్డింగ్లు చదవక్కర్లేదు. పేజీలకు పేజీలు రన్నింగ్ నోట్స్ రాయక్కర్లేదు. నేరం ఒప్పుకుంటున్నాను కనుక మీ తీర్పు నాకు మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం అయితే ఆనందంగా ఎగ్జామ్ రాస్తాను. ఫైనల్ జడ్జిమెంట్. కేసు పూర్వపరాలను పరిశీలించిన మీదట సగటు విద్యార్థి ఆవేదనను పరిగణలో తీసుకుంటూ ఎగ్జామ్ అనేవి లేకుండా చూడాలని కాలేజీలకు, సంబంధిత బోర్డులకు, యూనివర్సిటీలకు ఆదేశించడమైనది. అలా వీలు కాని పక్షంలో విద్యార్థులు రాసిన ప్రతి ఎగ్జామ్ పాస్ చేయవలసిందిగా ఆదేశిస్తున్నాము. జగదీష్ కుమార్ గారిని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం.